రోజు అనాథ శరణాలయం దగ్గర కలిశారు కదూ? ఎవరమ్మా? అక్క వాళ్ళ ఫ్రెండ్ అత్తయ్య. అన్నయ్య అపార్థం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరిని? ఎందుకు? నేను తాళి కట్టింది సూర్య మెళ్ళ, కానీ అన్నయ్య మాత్రం అమ్మా గాయత్రి, నిన్ను చూస్తే మా అర్జన్ను చూసినట్లుందని చెప్పాను. ఆ చనువుతో నిన్నొక మాట అడగనా? అడగండి అన్నపూర్ణాదేవి గారు. నా పేరు నీకు? అదే భావని చెప్పింది. మీ అందరి మధ్య కొన్నాళ్ళు ఉందటగా? అవునమ్మా, ఆ రోజు కళ్ళ ముందున్నా గుర్తించలేకపోయాము. ఈ రోజు ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. చెప్పమ్మా, నీ నోటితో చెప్పు. అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా పెద్ద కొడుకు ఏనాటికైనా తిరిగి వస్తాడంటావా? అత్తయ్య అని ప్రేమగా పిలిచిన నా పెద్ద కోడలు అర్చన మళ్ళీ ఇంట్లో దీపం పెడుతుందంటావా? చెప్పమ్మా గాయత్రి, నీ నోటితో చెప్పమ్మా. నిజంగా ఆ దేవుడు అనేవాడే ఉంటే మీ కోరిక తీరుతుంది, మీ ఆశ ఫలిస్తుంది. వెళ్ళొస్తాను. మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ ఫైల్స్ మీద అమ్మ గాయత్రి, ఎక్కడి నుంచి వస్తున్నావు? నా ఇంటి నుంచి. అంటే? అవును, నాకు అందరూ ఉన్నారు. అమ్మ, నాన్న, చెల్లి, మరిది, తాళి కట్టిన భర్త. అందరూ ఉన్నారు. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను ఎంత నష్ట జాతకురాలను. ఆ దేవుడు నా జీవితంతో ఎందుకు ఎలా ఆడుకుంటున్నాడో నాకు తెలియదు.
తెలియడం లేదు. నేను భావనిగా ఉన్నంత కాలం నా వాళ్ళెవ్వరూ కనిపించలేదు. నన్ను నేనే ఒక అనాథను అనుకుంటూనే బతికాను. కానీ గాయత్రిగా మారాక నా అసలు పేరు అర్చన అని నాకు అందరూ ఉన్నారని తెలిసింది. మరి మీ భర్త కనిపించారమ్మా? లేదు. నాకంత అదృష్టం లేదు మేనేజర్ గారు. నేను నా చెల్లి ఒకే పోలికలతో పుట్టామట. కానీ ఈ సంగతి ఎవ్వరికీ తెలియదట. అందుకే నా చెల్లికి నా మరిదికి పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురుగా ఉన్నది నేనే అనుకుని నాకు నా మరిదికి పెళ్లి జరుగుతుంది అని అబద్ధం చేసుకుని మనసు ముక్కలైపోయిన నా భర్త ఎక్కడికో వెళ్ళిపోయారట. భగవంతుడా, ఎంతటి దౌర్భాగ్యం నాది. తాళి కట్టిన భర్త బ్రతికే ఉన్నా కూడా నుదుట బొట్టు పెట్టుకోలేను. నోరు తెరిచి ఈ నిజాన్ని ఇంకెవ్వరికీ చెప్పుకోలేను. అయ్యో, నాకు నా మరిదికి అది నిజం కాదని చెప్పడానికి నా భర్త ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఎక్కడున్నారో. నమస్తే సార్. నమస్తే రాము, పని అయిపోయిందా? అయిపోయిందండి. ఇదిగో నీ జీతం, ఇక్కడ సంతకం పెట్టు. ఇలాగే కష్టపడి పని చేసుకో, పైకొస్తావు. అలాగేనండి, ఉంటాను. మాట మనన అంటే ఇలా ఉండాలి. హలో హలో, నేను వేణుగోపాల్ని. మేనేజర్ గారు నమస్తే. నీతో ముఖ్యమైన పని నుండి ఫోన్ చేశానయ్యా. చెప్పండి సార్. గాయత్రీదేవి గారికి డ్రైవర్ కావాలి. మేడం గారి గురించి నీకు తెలుసు కదా? తెలుసు సార్. మేడం గారి దగ్గర పనిచేయాలంటే డ్రైవింగ్ మాత్రమే వస్తే సరిపోదు, వినయం విధేయత ఉండాలి. నీట్గా డిసిప్లిన్గా ఉండాలి. అలాంటి లక్షణాలున్న డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? లేకేంటి సార్, మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్న చాకు లాంటి డ్రైవర్ ఉన్నాడు. మీరు పంపించమంటే ఇప్పుడే పంపిస్తాను. అలాగే, కండిషన్స్ అన్నీ చెప్పి మరీ పంపించు. మేడం గారు ఓకే అంటేనే ఉద్యోగం అని చెప్పు. ఓకే సార్. నేను చెప్పడం ఎందుకు, వచ్చాక మీరే చూస్తారు కదా. ఓకే.
ఆ రాము, నీ రొట్టె విరిగి నేతిలో పడిందయ్యా. ఏ ముహూర్తాన ఈ లారీ ఎక్కావో కానీ ఏకంగా మేడం గారి పర్సనల్ డ్రైవర్ అయిపోతున్నావు. క్షమించండి సార్, అంత గొప్ప వాళ్ళ దగ్గర నేను అడ్జస్ట్ కాలేను. భలేవాడివయ్యా, అవకాశం అందరిలో ఎక్కిస్తానంటే వద్దంటావేంటి? ఖరీదైన ఏసీ కారు, హ్యాపీ లైఫ్, ఈ లారీతోలే కష్టమే ఉండదు. అయినా సరే నాకు ఇప్పుడు చేస్తున్న పనే బాగుంది సార్. చూడు రాము, ఉన్న చోటే ఉండిపోతే జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు. ఇది చాలా మంచి అవకాశం. కానీ ఓ అర్థమైందిలే, ఇప్పటిదాకా నువ్వు గాయత్రి మేడం నువ్వు చూడలేదు కదా, అందుకే సందేహిస్తున్నావు. ఏం భయం లేదు, మేడం గారు చాలా మంచి ఆవిడ. నీలాంటి చదువుకున్న వాళ్ళు అక్కడ తప్పకుండా అడ్జస్ట్ అయిపోతారు. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకు, నీతో పాటు నేను వస్తున్నాను. పద రా. అమ్మయ్యా, అల్లుడు గారు వచ్చేశారు. రండి బాబు రండి, మీకోసమని కరకరలాడిపోయే నేతిగారులు తయారు చేసి ఉంచాను. రండి తిందురు గాని. అక్కర్లేదు. అదేంటి బాబు, మీకిష్టమని ఎంతో కష్టపడి అక్కర్లేదు చెప్పాను కదా. పోనీ వేడివేడిగా కాఫీ తేనా? అవసరం లేదు. ఫిల్టర్ కాఫీ బాబు, గుమగుమలాడిపోతుంది. ఒక్క కప్పు తాగితే చాలు, పడ్డ కష్టం అంతా. ఇటు చూడు, నేనేం చిన్నపిల్లని కాదు. పెద్ద రకం పేరుతో నీ పరిధిని దాటాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఎవరి పిన్ని వచ్చింది? ఇంకెవరు, మీ ఆయనే. ఓ, ఆయన వచ్చేసారా? రావడం అయింది, నా మీద ఇంతెత్తున విరుచుకు పట్టము అయింది. ఏంటి పిన్ని నువ్వు అనేది? ఏం చెప్పనమ్మా, కడుపు చించుకుంటే కాళ్ళ మీదే పడుతుందని ఏదో రోజంతా కష్టపడి అలసిపోయి ఇంటికొచ్చారు కదా, అల్లుడు గారు అన్న అభిమానంతో వెళ్ళి రెండల్లుడు గారు టిఫిన్ చేద్దురు గాని అన్నాను. అంతే, గయ్యమ లేచారు. నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టారు. అక్కర్లేని పెద్దరికం వెలగబెడితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ కూడా ఇచ్చారమ్మా. చచ్చా, అదేం లేదు పిన్ని, ఆఫీస్ నుంచి వచ్చారు కదా, అందుకే ఆ చిరాకులో ఏదో. లేదమ్మా, నేనేమంత పిచ్చిదాన్ని కాదు. మీ ఆయన కావాలని నన్ను తిట్టాడు. నా మీదకి ఒంటికాల మీద లేచాడు. కనీసం వయసులో పెద్దదాన్నను కూడా చూడకుండా చీ కొట్టాడు. అబ్బే, అలాంటిదేం లేదు పిన్ని, అనవసరంగా నువ్వేదేదో ఊహించుకుంటా. నేను ఊహించుకోవడం కాదు సూరి, నిజంగానే మీ ఆయనకి మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడాడు. అయ్యో పిన్ని, ఉండు, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. వద్దమ్మా, వద్దు. మామూలంగా మీ భార్యాభర్తలు గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు. అయినా ఇలా జరుగుతుందని తెలిసే ఆ రోజు నువ్వెంత బ్రతిమాలినా వద్దని చెప్పాను. చివరికి నీ మాట కాదని లెక్క ఇక్కడికొచ్చాం. చూసావా, ఇప్పుడు మాకు తగిన శాస్త్రే జరిగింది. పిన్ని ఊరుకో, ఆయన మనసు నాకు తెలుసు, నేను కనుక్కుంటాను కదా. ఇప్పుడు ఎవరిని అనుకుని మాత్రం ఏం లాభం? ఇదంతా మా కర్మ, మా తలరాత. మీ నాన్నే గనక మమ్మల్ని ఇలా నడి సముద్రంలో వదిలేసి వెళ్ళి ఉండకపోతే మాకి గతి పట్టుండేదే కాదు. ఎంత బ్రతుకు బతికి ఇంటిని కాల సచ్చినట్టు. ఊరుకో పిన్ని, నేను మాట్లాడతానన్నాను కదా. వద్దు తల్లి, వద్దు. నిజంగానే నువ్వు అన్నట్టుగా ఒకవేళ అల్లుడు గారు చిరాకులు అనుంటారేమో, ఆలసిపోయి ఉండుంటారు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఎద్దువు గాని. ఇదిగో అమ్మా, తీసుకువెళ్ళివ్వు. ఏదో బుద్ధి తక్కువే పలకరించాను, నాదే తప్పు. పొరపాటున కూడా ఈ విషయం అల్లుడు గారితో అనకు. పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు కదా. ఏమండి, కాఫీ. మిమ్మల్ని మాట అడగనా? అడుగు. మీకు మా పిన్ని వాళ్ళు మన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు కదూ? లేదని ఎవరు చెప్పారు? నోటితో చెప్పాలా? మీ ప్రవర్తనకి అర్థం ఏంటి? కన్నీళ్లు పెట్టుకుని మా పిన్ని ఎంత బాధపడుతుందో తెలుసా? అబ్బో, అప్పుడే మోసేసిందా? ఏమండి, వాళ్ళంతటి వాళ్ళు మన ఇంటికి రాలేదండి. నా మాట కాదని లేకే నేను బలవంత పెడితేనే వచ్చారు. పరిస్థితులు అనుకూలించక మన పంచం చేరిన వాళ్ళని
అంత చులకనగా చూడటం మీకు భావ్యం కాదు. చెప్పండి, కొన్నాళ్ల పాటు నా వాళ్ళకి నేను ఆశ్రయం ఇవ్వాలనుకోవడం తప్ప? నేరమా, ఘోరమా? సూర్య, చిన్న విషయాన్ని అనవసరంగా పెద్ద చేయకు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా అండి? మీ అంటి ముట్టనట్టుండే ప్రవర్తన వల్ల మా పద్మ, పిన్ని ఎంత కుమిలిపోతున్నారో మీకేం తెలుసు? అయినా కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల కొంచెం సానుభూతి చూపించడం వల్ల మన సొమ్మేమీ పోదండి. సూర్య, నేను చెప్పేది వినకుండా ఏంటి నువ్వు? చెప్పండి, మీకు అంత ఇష్టం లేకపోతే వాళ్ళని ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోమంటాను. మూర్ఖంగా మాట్లాడుకు సూర్య. చూడు, నా గురించి నీకు బాగా తెలుసు. నాకు నచ్చని మనుషులతో నేను నవ్వుతూ ఉండలేను. వాళ్ళు నీకు చేయాలనుకున్న ద్రోహాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. మా పిన్ని చేసింది తప్పే, కానీ అదంతా గతం. ఇప్పుడు వాళ్ళు మంచిగా పూర్తిగా మారిపోయారండి. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందని ఇందుకే అంటారు. సూర్య, ఒక మాట గుర్తుంచుకో. కుక్కతో ఒక వంకర పోవడం, మీ పిన్ని లాంటి వాళ్ళ బుద్ధి మారడం ఈ జన్మలో జరగని పని. జరుగుతుంది అనుకుంటే అది నీ భ్రమే. మేడం, మనకి కొత్త డ్రైవర్ కావాలన్నారు కదా? అవును, ఎవరైనా ఉన్నారా? మన క్యాషియర్కి ఫోన్ చేస్తే చెప్పాడు మేడం, ఎవరో పద్ధతిగా ఉండే డ్రైవర్ ఉన్నాడని, ఇవాళే తీసుకొస్తానని. మేడం నమస్తే అండి. ఓ, క్యాషియర్ గారా, రండి కూర్చోండి. పర్వాలేదు మేడం, తమరికి కొత్త డ్రైవర్ కావాలని మేనేజర్ గారు ఫోన్ చేశారు. వెంట పెట్టుకొని తీసుకొచ్చాను మేడం. పిలుస్తాను, ఉండండి మేడం. రాము, రాము. మేడం, ఇతనే, పేరు రాము. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ కొద్ది రోజుల్లో చూసిన అనుభవంతో చెప్తున్నానండి. ఇతను చాలా సిన్సియర్, ఓ పద్ధతి గలవాడు, డిగ్రీ వరకు చదువుకున్నాడు, ఇంగ్లీష్ కూడా గడగడగడ మాట్లాడేస్తాడు మేడం. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు డ్రైవర్గా కావాల్సిన అర్హతలన్నీ ఇతనిలో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఏ బాధరాబంది కూడా లేదు మేడం, ఓ దగ్గర పడి ఉంటాడు. రాము, నీ డ్రైవింగ్ లైసెన్స్ మేడం గారు చూపించు. ఎన్నాళ్ళ నుంచి డ్రైవింగ్ చేస్తున్నావయ్యా? చాలా ఏళ్ళ నుంచి సార్. నీకు వెనక ముందు ఎవరు లేరా? లేరు సార్, నేను ఒంటరి వాణ్ణి. వెరీ గుడ్. మరి ఇక్కడే అవుట్ హౌస్లో ఉండాలి, నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. మేడం, ఓకే చెప్పేద్దామా? మేడం, ఓకే చెబుదామా అని అడుగుతున్నాను. ఓకే. అమ్మగారు, కాపీ తీసుకోండి అమ్మా. తమరు తీసుకోండి బాబు, తీసుకోండి బాబు. ఈ బాబు ఎవరేటి? మన కొత్త డ్రైవర్ నౌకాలు. అయ్యో, ముందే చెప్పినారు కాదేటి, 3 కాపీలు పట్టుకొచ్చినాను. ఏటనుకోదు బాబు. పర్వాలేదు. అదే మాట, తీసుకోండి. తీసుకోండి.
తినాల్సిందే. మేడం ఇక నేను సెలవు తీసుకుంటాను. అలాగే వీరికి మన అవుట్ హౌస్ చూపించండి. అలాగే మేడం. పదవై రాము దా. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. మీకు ఏ విషయంలోనైనా సౌకర్యంగా లేకపోతే నాకు చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఉంటాను మేడం. మేడం ఏమైంది మేడం? అబ్బే ఏం లేదు. మరైతే నేను బయలుదేరుతాను. అలాగే. చూడండి మేనేజర్ గారు, ఆయనకి ఏమైనా అడ్వాన్స్ కావాలంటే ఇవ్వండి. కొంచెం డీసెంట్గా మంచి బట్టలు అవి కట్టుకుని చూడ్డానికి కొంచెం డీసెంట్గా ఉండమని చెప్పండి. అలాగే. అదే పెద్దవాళ్ళ ఇంట్లో పనిచేయటం మొదటిసారిలాగా ఉంది. కొంచెం శుభ్రంగా ఉండమని చెప్పండి. అలాగే మేడం.